నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రథమ పూజాహ దైవంగా శివాజ్ఞ పొందిన దైవం వినాయకుడు. సర్వ విఘ్నాలను హరించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు గోవా గణేశుడుగా ఎంతో మహిమాన్వితుడని భక్తజన విశ్వాసం. పసివారి నుంచి పండు ముసలివారి వరకు అందరి మనోవాంఛలను తీర్చే క్షిప్రప్రదాయకుడిగా ఈ సిద్ధి వినాయకుడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. అంతటి విశిష్టమైన లంబోదరుడి దర్శనం మనము చేసుకుందాం. గోవా రాష్ట్రంలోని పనాజీ నగరంలో శాంతినేజ్ అనే ప్రాంతంలో నిర్మితమైన శ్రీ ఆప్టేశ్వర్ సిద్ధి వినాయక శంకర దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కలౌ చండీ వినాయకౌ. కలియుగాన త్వరగా ప్రసన్నులయ్యేవారు పార్వతీసుతుడు వినాయకుడే అని అర్థం. అందుకే ఈ కలియుగాన అనేక ప్రాంతాలలో విఘ్ననాయకుని మందిరాల నిర్మాణం, వినాయక నవరాత్రులు ఎంతో ఘనంగా జరపడం హిందువులున్న అన్ని చోట్ల ఓ ఆనవాయితీగా సాగుతోంది. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ దేవుని పూజ చేయనించినా ముందుగా చేసేది ఈ గణపతి పూజనే. ప్రథమ పూజార్హ దైవమైన ఈ గణపతి క్షిప్రగణపతిగా కొన్ని చోట్ల, వరసిద్ధి గణపతిగా మరికొన్ని చోట్ల, హేరంబ గణపతిగా, హరిద్ర గణపతిగా ఇంకొన్ని చోట్ల ప్రతిష్ఠితమవుతాడు. గోవా రాష్ట్ర రాజధాని నగరం పానాజీలో శాంతా ఇనేజ్ ప్రాంతంలోని ఈ ఆప్టేశ్వర సిద్ధివినాయక శంకరుల దేవస్థానంలో ప్రధాన దైవం వరసిద్ధి వినాయకుడిగా ప్రకటితమవుతున్నాడు. గోవా సిద్ధివినాయక మందిరంలో వినాయకుడు కృష్ణవర్ణంలో నునుపైన రాతి విగ్రహాకారుడిగా దర్శనీయమవుతున్నాడు. క్రీస్తు శకం 4వ-5వ శతాబ్దాల్లో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకుడికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన దేవుడు అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలోనే ఏర్పడిందని చారిత్రక విశేషాలు తెలియజేస్తున్నాయి. ఈ రూపగుణ విశేషాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అథర్వశీర్షం అనే గ్రంథాలు తేటతెల్లం చేస్తాయి. ఈ వర్ణనలన్నింటి రూపం ఈ గోవా గణేశుడిలో కానవస్తాయి. పచ్చగడ్డి పరకలు ఓ 4 వేసి ఓం గజానానాయ నమః అని ప్రార్థిస్తే చాలు, పరమ సంతోషంతో వరములిస్తాడు. ఉమ్మెత్తకాయలు ఓ 3 వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు, 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతే నమః అంటే చాలు, మన ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు వినాయకుడికి గోవా ప్రాంత సాంప్రదాయ రీతుల్లో జరిగే అభిషేకాది సర్వ పూజా విధులు వీక్షిద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గర్భాలయంలో ఆ వక్రతుండ మహాకాయుడు ఆసీన భంగిమలో చతుర్భుజుడై దర్శనమిస్తున్నాడు. నల్లని శిలారూపుడిగా మిలమిలా మెరిసిపోతూ సకల అలంకరణలు చేయించుకున్న ఆ విఘ్ననాయకుణ్ణి ఆప్టేశ్వర సిద్ధివినాయకుడిగా వ్యవహరిస్తారు. ఓ తామ్ర సింహతోరణం కింద ఆ పార్వతీనందనుడు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి అర్చించుకునే వారందరికీ చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజల ఇలవేల్పు, ఇష్టదైవం అయిన ఈ గోవా సిద్ధివినాయకుడు మూలవిరాట్టుగా కొలువై పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకు అందరి అర్చనలు అందుకుంటున్నాడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోనూ భారతదేశం వెలుపల చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల్లో కూడా వినాయకుడి అర్చనముంది. హేరంబ గణపతి అంటే 5 తలలతో ఉండే గణపతి అని అర్థం. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని 2వ అవతారం ఏకదంత అవతారం. ఈ గోవా రాజధాని పానాజీ వినాయకుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు తన ఉదరంలో ఉంచుకున్న లంబోదరావతారుడిగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. గోవా గణనాయకుడు అందుకునే నీరాజన సేవ ఎంతో సర్వశ్రేష్టంగా ఉంటుంది. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ
భక్తజనం విఘ్నేశ్వరుడికిచ్చిన హారతిని కనులకద్దుకుంటారు. గోవా గణేశుడు ఎంత విలక్షణమో అంతే ప్రత్యేకత వినాయకుడి వాహనమైన మూషికానికుంది. వెనుక కాళ్లపై కూర్చొని ముంగాళ్లను చేతులుగా చేసుకుని ఒక కుడుమును చేతబట్టి, స్వామి, మీ నైవేద్యం మీరనుమతిస్తే దీన్ని ఆరగిస్తా అన్నట్లుంటుంది. వినాయకుని మూలవిరాట్టు పక్కనే శివలింగం, పార్వతీదేవి, గణేశుని సోదరుడైన కుమారస్వామి చిరు విగ్రహాలుంటాయి. ఈ సర్వదర్శనం కోసం, గర్భాలయ సందర్శన కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అసంఖ్యాకంగా కానవస్తారీ మందిరంలో. అందుకు నిదర్శనం మనకు కనబడుతోన్న విశాలమైన ముఖమంటపం. ఈ గణేశ మందిరం తెల్లవారుజామున 5 గంటలకు తెరుస్తారు. 5:15 పంచామృతాభిషేకం, 5:45 హారతిని ఇచ్చి అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు దర్శనం, మరలా సాయంత్రం ద్వారాలు తెరిచి హారతినిచ్చి రాత్రి 9 గంటల వరకు దర్శనార్థం ఉంచుతారు. సంకష్టహర చతుర్థి రోజున మరిన్ని ప్రత్యేకార్చనలు జరుగుతాయి. ఇక వినాయక నవరాత్రులకు చెప్పనలవి కానంత శోభాయమానంగా ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం, దత్తూరపత్రం, బదరీపత్రం, చెంగల్వ, చామంతి, గరిక, గన్నేరు, తామర, తంగెడు ఇలా ప్రకృతిలో దొరికే వాటిలో దేనితో పూజించినా భక్తుల మొర ఆలకిస్తాడు. కడు సంతుష్టుడై కరుణను కురిపిస్తాడు. అందుకే ప్రకృతి శోభయే ఆ సిద్ధి వినాయకుని కోవెలకు అందం చందం. గోవా పనాజీలోని తండ్రి తనయుల దేవస్థాన శోభ వర్ణనాతీతం. ఉత్తర గోవాలో రాజధాని నగరం పానాజీకి సమీప గ్రామం వంటి స్థలి సంత్ ఇనేజ్ అనే ప్రాంతమిది. రాజధాని నగరానికి అవసరమైన హోటళ్లు, రెస్టారెంట్లు, సంస్థలు, బ్యాంకులు, నివాస గృహాలు, అపార్ట్మెంట్లు ఉన్న ప్రదేశం. జెరీనా టవర్స్ అపార్ట్మెంట్స్, శాంతా ఇనేజ్ ప్రాంతంలోని నివాసితులంతా కలిసి శ్రీ ఆప్టేశ్వర సిద్ధివినాయక దేవస్థానాన్ని 1996వ సంవత్సరం ఆగస్టు నెలలో నిర్మించారు. కర్ణాటకలోని బెలగావి జిల్లా పశ్చిమ కనుమల్లోని భీమ్గఢ్లో పుట్టిన మాండోవి నది ఈ ఉత్తర గోవా నుంచి ప్రవహిస్తూ పానాజీ పక్కల నుంచి అరేబియా సముద్రంలో కలిసే పవిత్ర ప్రాంతమిది. ఇటువంటి ప్రదేశాన నిర్మితమైన ఈ ఆప్టేశ్వర సిద్ధివినాయక శంకర దేవస్థానంలో ప్రతి మంగళవారం ప్రత్యేక హారతి, నీరాజన సేవ ఉంటాయి. ప్రతిరోజు ఉదయంగాని సాయంత్రంగాని స్థానిక భక్తులు ఈ ఆలయానికొచ్చి గణపతిని సేవించుకుంటారు. ఈ దేవస్థానానికి దరిదాపుననే వినాయకుడికి గజముఖాన్ని ప్రసాదించిన పితృదేవుడు శంకర భగవానుని దేవస్థానం, పవనసుత మారుతి ఆలయాలు కూడా ఉన్నాయి. జగతంతటికీ పితృడే అయిన ఆ పరమశివుడు గణపతికి స్వయాన పితృదేవుడు. సర్వుల విఘ్నాలను తొలగించి శుభాలనివ్వగలిగేవాడైన ఆ విఘ్నేశ్వరునికి గజశిరస్సునిచ్చి పునర్జన్మనిచ్చిన తండ్రి శంకరుడు. అందుకే కదా శివతనయుని చెంతనే ఆ పరమేశ్వరుడు లింగరూపుడై శంకర్ మహాదేవుగా కొల్పులందుకుంటున్నాడు. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే అని శ్రీ కూర్మపురాణ వ్యాసోక్త రుద్రస్తుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. గంగను ధరించి పృథ్వీ దాహార్తిని తీర్చి జీవకోటి ప్రాణాధార జలాన్నందించిన గంగాధరుని సందర్శనం పరమ శుభంకరం. అటువంటి పరమేశ్వరుడు మాండవీ నదీ తీరాన పానాజీలో భాగమైన సంత్ ఇనేజ్ ప్రాంత గణపతి మందిరం చెంతనే శంకర మహాదేవుడు కొలువై ఉన్నాడు. ఎదురుగా తన ఇష్టభృత్యుడు నందీశ్వరుడు నల్లని రాతి నందిగా తన స్వామినే చూస్తున్నట్టుంటాడు. అలాంటి పరమేశ్వరుడు చెంతనే ఉన్న ప్రత్యేక ఆలయంలో తామ్రలోహపు పంచపడగల నాగరాజు ఛత్రమవగా భక్తుల నీరాజనాలందుకునేందుకు నెలకొని ఉన్నాడు. భక్తులొసంగే అర్చనలు తన స్వామి ఎలా స్వీకరిస్తున్నాడో పర్యవేక్షిస్తున్నట్టు రాతిబసవయ్య ఎదురుగా ఉన్నాడు. వివిధ రకాల హారతులు ఇస్తారు భక్తులు. హరహర మహాదేవ శంభో శంకర, భంభంబోలే శంకర మహాదేవ్ అనే భక్తుల నినాదాలతో ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. ఏ పూజను ప్రారంభించినా, ఏ కార్యాన్ని ఆరంభించినా ముందుగా కొలిచేది ఈ వినాయకుణ్ణి. జాతకపరమైన అవరోధాలు సంభవిస్తే నవగ్రహారాధన చేస్తాం.
భయానికి, భూత పిశాచాది దోషాలకు గురైతే అభయాన్నిచ్చే దైవం ఆంజనేయ స్వామి. ఇలా మానవ జీవితానికి ఏర్పడే అవాంతరాలన్నిటినీ తొలగించే దైవం ఉండనే ఉంటారు. ఈ విఘ్న వినాశకుని దేవస్థానంలోనే ఆంజనేయ, నవగ్రహాది దేవుళ్లను కూడా ఆయా ఉపాలయాలలో ప్రతిష్ఠించారు. వారిని కూడా దర్శించుకుందాం పదండి. సర్వ విఘ్నాలను నిరోధించి కార్యజయాన్నొసంగే వరప్రదాయకుడు. ఏ విధమైన పూజలకైనా, ఎంతటి వారైనా నిర్వహించే యజ్ఞయాగాది క్రతువులకు ప్రథమ పూజ్యుడు ఈ దేవస్థాన ప్రధాన దైవం. విఘ్నాలను హరించే దేవుడున్న దేవాలయంలో సకల జనుల జాతకపర అవరోధాలను, దోషాలను నివారించే లేదా ఉపశమింపజేసే నవగ్రహ దేవతలు కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. ఇదే దేవాలయంలో భయాన్ని పారద్రోలి అభయాన్నిచ్చే ఆంజనేయస్వామి కూడా ఒక మందిరంలో కొలువై ఉన్నాడు. భూతలంపైనే విరాజిల్లుతున్న స్వర్గధామం గోవా రాష్ట్రం. సుందరభరితమైన పర్యాటక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన సముద్రతీర బీచ్లు, ఆధ్యాత్మిక ఫలసిద్ధికై పలు దేవాలయాలు ఉన్నాయి. ఏ తరహా ప్రాంతానికి యాత్రికులై వచ్చినా ఇతర ప్రదేశాలను కూడా సందర్శించి గోవా ప్రయాణాన్ని జీవితకాల మధుర జ్ఞాపకంగా మదిలో పదిలపరుచుకుంటారు. ఈ ఆప్టేశ్వర్ సిద్ధి వినాయక దేవస్థానానికి సమీపంలో ఉన్న సముద్రతీర ఆహ్లాదాన్ని మనము పొందుతాం. గోవా భరతభూమికే అందాల సీమ. అరేబియా సముద్ర తరంగ సంగీతాల, తెల్లటి అలల నురగల ఆభరణాల ఇసుక తివాచిపై పరచిన ప్రకృతి అందాల నిలవు గోవా. ఉత్తర గోవా రాష్ట్రంలోని రాజధాని పానాజీలో భాగమైన సంత్ ఇనేజ్ ప్రాంతం కూడా అనేక సుందరమైన పర్యాటక కేంద్రాలకు కూడలిగా ఉంది. ఈ ప్రాంతం చిన్నదే అయినా ఎంతో రద్దీగా కళకళలాడే చిన్న పట్టణంలా ఉంటుంది. బాగా బీచ్, క్వండోలియం బీచ్, ఇలా ఎన్నో సముద్ర తీర బీచ్లిక్కడున్నాయి. ఈ సంత్ ఇనేజ్ సిద్ధివినాయక దేవస్థానానికి తీర్థయాత్రగా వచ్చిన భక్తులు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న బీచ్లకి పర్యాటకులై వెళతారు. నీలి నీటి అలలపై సూర్యకిరణాల తళతళలో మెరిసే అరేబియా సముద్ర నీటి మిలమిలలపై తెల్లని నురుగుల అలలు, అలల సవ్వడులు, తీరాలలో పాలనురగలతో సందడి చేసే అల్లరి కెరటాలు, పరవశంగా తలలూపే కొబ్బరి చెట్లు, ఇలా ఓ ఆనందభరిత దృశ్యాలు గోవా సముద్ర తీరాలలో కనువిందు చేస్తాయి. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటాం కదా, అందుకే ఆ స్వామి విఘ్నేశ్వరుడు. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః అని ప్రార్థిస్తాం కదా, అందుకే ఆ వేలుపు కోరిన కోరికలు సిద్ధింపజేస్తాడు. ఆ ఏకదంతుని, వక్రతుండిని, విఘ్ననాయకుని చల్లని దీవెనలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.